థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ ధీరజ్ గారు ప్లీజ్. హలో అండి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ లాస్ట్ 3 days చూసిన ఆడియన్స్కి, చాలా మంచి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసిన ఆడియన్స్ అందరికీ ఫస్ట్ థ్యాంక్స్. అండ్ ఆడియన్స్ దగ్గరికి సినిమా తీసుకెళ్ళిన మీడియా వాళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. అంటే నిజంగా లాస్ట్ 1 week నుంచి అంటే ఆల్మోస్ట్ అందరు కొత్త టీము, నేను కొత్త, డైరెక్టర్ కొత్త, అందరు కొత్త. బట్ మీడియా నుంచి మాకు వస్తున్న అసలు సపోర్ట్ లాస్ట్ 1 week నుంచి అంటే ఎన్నో ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాం, ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టుకున్నాం. ప్రతిదానికి మమ్మల్ని అంటే మాకు సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంత పుష్ చేసిన అంటే ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళిన మీడియా వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ పేరున. ఈ సినిమా ఫస్ట్ దుష్యంత్ వచ్చి అంటే కథ నాకు చెప్పినప్పుడు నాకు కథలో తనలో దుష్యంత్లో చాలా జెన్యూనిటీ కనిపించింది. అంటే ఈ కథలో చాలా సిన్సియర్గా తను రాసుకున్న ఎలిమెంట్స్, అంటే చాలా రియలిస్టిక్గా న్యాచురల్గా రాసుకున్న ఎలిమెంట్స్ అవన్నీ బాగా నచ్చి ఈ సినిమా చేద్దాం అనుకున్నాను. దాని తర్వాత నన్ను చాలామంది క్వశ్చన్ అడిగారు. అంటే యాక్చువల్లీ మా సినిమా షూట్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నేను అసోసియేట్ అయి ఉన్న డీజే టిల్లు రిలీజ్ అయింది. అది అప్పుడు పెద్ద హిట్ అయింది. తర్వాత సినిమా షూట్ ఎండింగ్లో ఉన్న టైంలో బేబీ రిలీజ్ అయింది. బేబీ సూపర్ హిట్ అయింది. అంటే ఈ 2 సినిమాలకి నేను అసోసియేట్ అయ్యి ఉన్నాను. దాని తర్వాత అడుగుతున్నారు అందరూ ఏంటంటే అదేంటి నువ్వు అంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తావు అంటే, ఆ 2 వేరు జానర్స్, డీజే టిల్లు కానీ బేబీ కానీ, ఇలాంటి పెద్ద సినిమాలకు అసోసియేట్ అయ్యి ఉన్నావు, ఆల్రెడీ ఇంత సక్సెస్ చూసేస్తున్నారు, మరి ఇప్పుడు అంబాజీపేటకి అంటే అలాంటి సబ్జెక్ట్ ఎందుకు ఎంచుకున్నావు అని. బేసికల్లీ ఈ సినిమా ఒక జెన్యూన్ సినిమా. అంటే అవి వేరే జానర్ సినిమాలు. బట్ ఈ సినిమా నేను ఫస్ట్ నమ్మింది, ఏదైతే కంటెంట్ నేను నమ్మానో, ఏదైతే డైరెక్టర్ని బిలీవ్ చేశానో, ఏదైతే ఆర్టిస్టులని బిలీవ్ చేశానో, టెక్నీషియన్స్ని బిలీవ్ చేశానో, అందరూ కొత్త వాళ్ళు, వీళ్ళందరినీ బిలీవ్ చేశానో, లేదు ఇది అలాంటి సినిమా కాదు, బట్ ఈ సినిమాకంటూ ఒక స్టాండ్ ఉంటుంది, ఈ సినిమా ఇది ఒక అంటే మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి దీన్ని బెస్ట్ డెలివరీ ఇద్దామని ఫస్ట్ నుంచి నేను నమ్మాను. నిజంగా నా నమ్మకాన్ని వీళ్ళందరూ కలిపి నిలబెట్టారు. అంటే ఒక కొత్త డైరెక్టర్ తను రాసుకున్నప్పుడు అంటే తను చాలా తక్కువ మాట్లాడతాడు. అంటే అసలు నరేషన్ ఇస్తున్నప్పుడే తను చెప్పే సగం మాటలు మనకి వినపడవు, అంత చాలా స్లోగా చెప్తుంటారు అండ్ కొంచెం తడబడుతుంటారు. సో కానీ ఆ డైరెక్టర్ కానీ తర్వాత డిఓపి ఫస్ట్ నాకు డైరెక్టర్ డిఓపిని తీసుకొచ్చి, సార్ నా ఫ్రెండ్ సార్, ఎప్పటి నుంచో మేము ట్రావెల్ అవుతున్నాము, కొత్త డిఓపి సార్ చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. తర్వాత అందరూ టెక్నీషియన్స్, ఈ సినిమాకి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్క టెక్నీషియన్స్ అందరూ ఆల్మోస్ట్ కొత్త వాళ్ళు. ఆర్టిస్టులు కూడా ఎవరెవరు అనుకుంటున్నాం అంటే, ఈ కథ చెప్పినప్పుడు ఇప్పుడు కథలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి. అంటే లవ్ స్టోరీ ఉంది, సిస్టర్ సెంటిమెంట్ ఉంది, రివల్యూషన్ ఉన్నాయి, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నేను కొంచెం పెద్ద క్యాస్ట్ని కూడా క్యాస్ట్ చేయొచ్చు అంటే, కానీ డైరెక్టర్ ఫస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకొని ఆర్టిస్ట్ని వీళ్ళతోనే చేద్దాము అని ఫస్ట్ నుంచి ఫిక్స్ అయి ఉన్నారు. సో తను చేయించుకోగలుగుతాడు అని నమ్మకం నాకు కలిగింది. అందుకే నేను ఎప్పుడు కమర్షియల్గా ఆలోచించి వీళ్ళని క్యాస్ట్ చేద్దాం, వాళ్ళని క్యాస్ట్ చేద్దాం అని ఆర్టిస్ట్ విషయంలో కానీ టెక్నీషియన్ విషయంలో కానీ ఎప్పుడూ చెప్పలేదు. తర్వాత సినిమా షూట్ అంతా అయిపోయిన టైంలో కూడా నేను ఎప్పటికప్పుడు రషెస్ ఎడిట్ చూసుకుంటున్నప్పుడు నేనే సర్ప్రైజ్ ఫీల్ అయ్యేవాడిని. అసలు అదేంటి మనం అనుకున్న దానికని చాలా బాగా చేసామని. అంటే వాళ్ళందరూ అంటే ప్రతి క్యారెక్టరు వాళ్ళకున్న లిమిట్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంటే ఎడిట్ టేబుల్లో నాకు తెలిసి ఎడిటర్ కూడా కట్ చేస్తుంటే ఇప్పటికీ మా దగ్గర కొంచెం ఫుటేజ్ ఉంటుంది, అసలు ఇది ఎందుకు తీస్తావు అని అడుగుతుంటారు. అంటే ఆ సీన్ ఇండివిజువల్గా చూస్తే ఏది తీయాలనిపించదు, అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా వాళ్ళ మార్క్ వేసుకున్నారు. ఎర్రన్న క్యారెక్టరు ఆయన కానీ అంటే చాలా తక్కువ సీన్ లెంగ్త్ ఉన్న, స్క్రీన్ స్పేస్ ఉన్న, బట్ ఎవరిది వాళ్ళు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కానివ్వండి, ఎవరిది వాళ్ళు కానివ్వండి, ఎవరిదైనా వాళ్ళు అందరిది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంటే ఇవన్నీ చేయించుకోవడం డైరెక్టర్ గొప్పతనం. తర్వాత నిజంగా ఈ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలి. యాక్చువల్లీ మేము సినిమా 1.5 year జర్నీ చేసాం కాబట్టి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే చాలామంది మారుతున్నారు. కో డైరెక్టర్లే 3 మారారు ఈ సినిమాకి. సో బట్ ఎవరైనా మా సినిమాని ఎప్పుడూ
ఓన్ చేసుకొని ప్రతి వాళ్ళు మాతోనే ట్రావెల్ అయ్యి ఆ సినిమా ఎండ్ వరకు వాళ్ళు బిజీగా ఉండి వేరే ప్రాజెక్ట్స్కి వెళ్ళినా మాతోనే ఉండి ఎవ్రీడే మా గురించి కనుక్కుంటూ సినిమా గురించి వర్క్స్ గురించి కనుక్కుంటూ ఉన్నారు. ఆయన ఇందాక నితిన్ గారు అన్నట్టు అందరు కొత్త వాళ్ళు, మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా 10 మంది ఉండేవాళ్ళు. ఏంటి నేను ఒకసారి మొన్న అడిగా, ఏంటి ఇంతమంది ఉన్నారు అంటే, సార్ వీళ్ళందరూ కొత్త వాళ్ళు సార్, పెద్ద జీతాలు ఇవ్వకపోయినా పర్లేదు, బట్ వాళ్ళందరూ వర్క్ చేద్దాం అనుకుంటున్నారు అన్నారు. నిజంగా నాకు ఆ రోజు అనిపించింది, అంటే సినిమా తీస్తున్నాం అంటే మన జేబులు నిండడం కోసం కాదు, వీళ్ళందరికీ ఏదో ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి అనిపించింది. అంటే చాలామంది ప్రొడ్యూసర్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక 5 ఉంటే చాలు, నాకు అక్కర్లేదు, ఇంతకన్నా ఎందుకు వేస్ట్ అని అంటారు. బట్ నాకు అనిపించింది వాళ్ళందరూ ఏదో ఒకటి నేర్చుకుంటారు కదా ఈ సినిమా నుంచి అని. క్యాస్ట్ అండ్ క్రూ చాలామంది, అంటే నేను ఎక్కడ ఎవరికి అంటే జెన్యున్గా సినిమాని నమ్మి ఇది ఒక ప్లాట్ఫామ్ అవుతుంది వీళ్ళందరికీ అని బిలీవ్ చేసి ముందుకు వచ్చాను. తర్వాత ఈ సినిమా మొన్న రిలీజ్ అయిన తర్వాత ఈ 3 days కలెక్షన్ బాగా వచ్చింది. నేను నైట్ మా ఎస్కేఎన్ గారు మేము మాట్లాడుకుంటున్నప్పుడు, అంటే మేము అనుకున్నాం ఈ సినిమా హిట్ అవుద్ది, ఇంత బాగా కలెక్ట్ చేస్తాను అనుకున్నాం, బట్ మేము అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చింది, జెన్యున్గా ఎక్కువ వచ్చింది. అప్పుడు నాకు నైటే ఒకటి అనిపించింది, ఏంటంటే ఈ సినిమాని ఇంకా కమర్షియల్గా చూడకూడదు, ఇంకా ఎక్కువ ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళాలి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి సినిమా చూపించాలి అనిపించింది. అంటే ఈ సినిమా మేము ఏ ఇంటెన్షన్తో అయితే తీసామో, జెన్యూనిటీ అవనండి, ఒక కొత్త వాళ్ళకి అందరికీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం అవనండి, సో వీళ్ళందరికీ పేరు రావాలి అంటే ఎక్కువ మంది ఆడియన్స్కి సినిమాని చూపించాలని అనిపించింది. నేను అందుకే నెక్స్ట్ 3 days 4 days అంటే మా టీం అందరూ ప్రతి ఏరియాకి వెళ్ళి, విజయవాడ, గుంటూరు, వైజాగ్, కాకినాడ, ఆంధ్రాలోని అన్ని ఏరియాస్, తెలంగాణలోని అన్ని ఏరియాస్, ప్రతి చోట ఎవ్రీ డే ఒక స్పెషల్ షో వేయడం జరుగుతుంది. ఆ స్పెషల్ షోకి సోషల్ మీడియా ద్వారా మేము ఆడియన్స్ని మేమే ఇన్వైట్ చేసి వాళ్ళందరికీ సినిమాని చూపించి టీంతో ఇంటరాక్షన్ పెడుతున్నాము. ఇది అసలు నిజంగా కూడా నాకు ఈరోజు ఇంకా చేసిన చాలు, హ్యాపీగా డబ్బులు వచ్చాయి, అందరు కూడా బిజీగా ఉన్నారు. ఇప్పుడు సుహాస్ గారు కూడా నెక్స్ట్ సినిమా షూట్లో ఉన్నారు, వదిలేయచ్చు. బట్ నాకేమనిపించిందంటే లిటరల్లీ చూపించాలి అందరికీ వీళ్ళ క్రాఫ్ట్, వీళ్ళు చేసిన వర్క్, ఇవందరి ఆడియన్స్తో ఇంకా దగ్గరకు తీసుకెళ్ళాలి అనిపించింది. అందుకే ఇది మళ్ళీ ఇంకో 1 week దీన్ని గట్టిగా అందరి దగ్గర తీసుకెళ్దామని మేము అనుకున్నాము. తర్వాత ఈ సినిమా సరే అండి, ఎలానో క్యూఎండే ఉంది కదా, అప్పుడు మాట్లాడదాం, మర్చిపోయా. కరెక్ట్. సో బేసికలీ ఈ సినిమాకి లాస్ట్లో, అంటే మేమందరం ఎంత కష్టపడ్డా, ఎంత పెద్ద మేధావికైనా ఓ చిన్న అప్పుడప్పుడు ఐడియాస్ వచ్చి ఆ ఐడియాస్ వల్ల ఇంకా బెటర్ అవుతాం అన్నట్టు, ఈ సినిమాకి నిజంగా ఒక పాయింట్ నుంచి బాగా సపోర్ట్ చేసిన సందీప్, కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్, తను యాక్చువల్లీ మన డైరెక్టర్తో పాటు కూర్చొని, అంటే ఒక కొత్త డైరెక్టర్ అని ఫీల్ అవ్వకుండా ఒక బ్రదర్ లాగా ఫీల్ అయ్యి మ్యాక్సిమం ఇన్పుట్స్ ఇచ్చి ఇలా చేస్తే బాగుంటుంది అది అని కొంచెం, లేకపోతే డైరెక్టర్ ఏదైనా ఇది ప్రాక్టికల్గా అవుద్దా లేదా అనుకున్న ప్రతిదీ డైరెక్ట్గా నాకు కాల్ చేసి బ్రో ఇది చేద్దామని చెప్పి పుష్ చేశారు. అంటే ఈ సినిమా మేము అంటే రీషూట్స్ కూడా చేసాం, అన్ని సినిమాలు చేస్తున్నట్టే మేము రీషూట్స్ చేసాం బెటర్మెంట్ కోసం, సో దానికి హెల్ప్ చేశారు. బట్ ఇంకొకటి లాస్ట్లో సినిమా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఎడిట్ దగ్గర, ఆర్ఆర్ దగ్గర, నిజంగా ఈ సినిమాకి మాకు అంటే తను బేబీ లాంటి పెద్ద హిట్ కొట్టిన తర్వాత కూడా సాయిరాజ్ గారు లిటరల్లీ మా కోసం వచ్చి లిటరల్లీ లాస్ట్ 10 days, అంటే తన సినిమాకి ఎంత కష్టపడతారో అసలు నిద్ర లేకుండా నైట్ అంతా, అంటే మార్నింగ్ 6-7 వరకు నైట్ నిద్రపోకుండా మిక్సింగ్ థియేటర్లో ఉండడం, ఎడిట్ రూమ్లో ఉండడము, ఆర్ఆర్ దగ్గరికి వెళ్ళడం, నిజంగా అంటే నాకు, అంటే నేను వీళ్ళందరికీ జస్ట్ థ్యాంక్స్ చెప్పి నేను సరిపెట్టుకోలేను, నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అంటే ఈ సినిమాని తను సాయిరాజ్ గారు ఒక మాట అన్నారు, ఏంటంటే ఏదో థ్యాంక్స్ అది చెప్తుంటే, ఇవన్నీ తర్వాత భయ్య సినిమా అనేది అలా లైబ్రరీలో ఉండిపోద్ది, ఓ 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా సినిమాకే వాల్యూ రెస్పెక్ట్ ఉంటుంది, వెనకాల ఎవడు కష్టపడడం అనేది ఇంపార్టెంట్ కాదు, సినిమాకి మనం బెస్ట్ ఇవ్వాలి, ఆ సినిమాని కరెక్ట్గా నిలబెట్టాలన్నారు. నిజంగా థ్యాంక్స్ సాయిరాజ్ గారికి, సందీప్కి, రవి అయితే అసలు లిటరల్లీ
తను ఇప్పుడు నెక్స్ట్ డైరెక్టర్ అవుతున్నారు. నెక్స్ట్ ఆనంద్ వైష్ణవి సినిమాకి డైరెక్టర్ రవి. తను మాకు బేబీ దాని ముందు సినిమాలతో కూడా మాతో ఉన్నారు. తనైతే లిటరల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లాగా పనిచేశారు. అంటే అసలు ఇంటికి ఎప్పుడు వెళ్ళారో కూడా తెలియదు, ఎప్పుడు పడుకున్నాడో కూడా తెలియదు. పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కొంచెం హెల్త్ బాగాలేదు, అయినా సరే కాల్ మాట్లాడుతూనే ఇక్కడ వర్క్స్ అన్నీ చూసుకున్నారు. నిజంగా వీళ్ళ లాస్ట్ మినిట్లో నాకు హెల్ప్ చేసిన అందరికీ మా సైడ్ నుంచి, అంటే అరవింద్ గారు నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ ఇచ్చారు, తర్వాత వాసు గారు, తర్వాత ఎస్కేను, వీళ్ళందరికీ అసలు ఒక సపోర్ట్గా నిలబడ్డారు. మా పొలిమేర డిస్ట్రిబ్యూటర్ చేసిన వంశీ, వీళ్ళందరూ రోజు నాతో పాటే ఉండి లాస్ట్ నాకు సపోర్ట్ ఇచ్చి నిలబెట్టారు. వాళ్ళందరికీ నిజంగా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ గారు. ఇంకా ఎంతోమంది థియేటర్స్కి వెళ్ళి మూవీని చూడాలి అండ్ ఇంకా ఎన్నో హౌస్ఫుల్స్ అవ్వాలి అని మనస్ఫూర్తి